అందరికీ నమస్కారం. ఈరోజు కోళ్ళలో తరచుగా ఎదుర్కొనే సమస్య మోర్లు గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మోర్లు అనేవి కోళ్ళలో 3 రకాలుగా వస్తాయి. ఒకటి జెనెటిక్ ప్రాబ్లం వలన, 2 మనం తయారీలో హై ప్రోటీన్ ఇవ్వడం వలన, 3 దాని 2 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత వయసు పైబడినట్లకు కూడా కొన్ని వాటికి మోర్లు అనేవి వస్తుంటాయి. మనం మోర్లు వచ్చినప్పుడు నేను వాడినవి 2 రకాలు, అవి బాగా పనిచేసినాయి అని చెప్పి అది మీకు తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. హై ప్రోటీన్ అనేది అస్సలు ఇవ్వకూడదు. దాని డైట్ మార్చుకుని ఈ 2 రకాలు మీరు శ్రద్ధగా వాడితే అతి తొందరగా మోర్లు అనేవి క్లియర్ అవుతాయి. ఇవి మీకు కామెంట్ బాక్స్ లో కూడా పెడతాను. ఇవి తెప్పించుకుని జాగ్రత్తగా వాడుకుంటే త్వరగా తగ్గిపోతాయి. అలాగే తయారీలో ఉన్న కోళ్ళకి ఇవి వాడేటప్పుడు అస్సలు ప్రోటీన్ ఖైమా కానీ ప్రోటీన్ కానీ ఏ విధమైన నాస్తా లడ్డు ఇలాంటివి ఏమీ పెట్టకుండా ఒక 10 రోజులు శ్రద్ధగా వాడుకుని తర్వాత మళ్ళీ మీరు ఏమన్నా లైట్గా పెట్టుకుని పందానికి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మంచి రిజల్ట్స్ ఉన్నాయి. వాడిన తర్వాత మీరే చెప్తారు.